రాగి పిండి అటుకులు కాంబినేషన్లో ఈ రొట్టెలు ట్రై చేసి చూడండి. చాలా హెల్దీగా టేస్టీగా ఉంటాయి. ఎన్నో పోషకాలు ఉన్న రాగి పిండితో ఇలా రొట్టెలు చేసుకుంటే టేస్ట్ హెల్త్ రెండు సూపర్గా ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా డిన్నర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు అటుకులు తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న అటుకులలో కొన్ని వాటర్ పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అటుకులు నానిన తర్వాత మెత్తగా అవుతాయి. వీటిని అంతా ఇలా మ్యాష్ చేసుకోవాలి. అటుకులను ఇలా మొత్తం మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. 1/2 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. 1/2 కప్పు గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండినంతా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని 10 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత దీంతో రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలి. బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని చిన్న ముద్దలాగా తీసుకొని రొట్టెని ఒత్తుకోవాలి. వీటిని ఇలా చిన్న సైజులో ఒత్తుకుంటే ఈజీగా తీయడానికి వస్తాయి. వీటిని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టి అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొట్టెను వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ 2 నిమిషాలు మూత పెట్టుకొని కాల్చుకోవాలి. వీటిని మూత తీసిన తర్వాత 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని రొట్టెలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా డిన్నర్ లాగా తినొచ్చు. వీటిని పెరుగు కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.